అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ ఉంటుంది కదండి, శాటిలైట్ సిటీ విఎస్ మహల్ దగ్గర ఉన్నానండి. మనకు విఎస్ మహల్ నుంచి నామూరం వెళ్లే రోడ్లో విఎస్ మహల్ పక్కన ఉన్న డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ సెమీ కమర్షియల్ ప్లాట్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. నామూరం వెళ్లే రోడ్ నుంచి సెకండ్ ప్లాటే ఇది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 909 గజాలు, గజం వచ్చి 13,000 రూపాయల రేట్లో వచ్చిందండి. ఇది సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండి, లేదు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ గానే చాలా బాగుంటుంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది. నామూరం మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుందండి, అదే విఎస్ మహల్ అండి. విఎస్ మహల్ పక్కనే మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ఉన్న లేఅవుట్ ఉంటుంది. డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అండి. ప్లాట్ చూడడానికి మనం ప్లాట్ దగ్గరికి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక 100 మీటర్స్ వెళ్తే విఎస్ మహల్ దగ్గరికి వెళ్తాము. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మనం 4.5 కిలోమీటర్స్ వెళ్తే మోరంపూడి వెళ్ళిపోతాం అండి. ఇట్లా రైట్కి వెళ్తే కనుక మనం నామూరం వెళ్తాం అండి. నామూరం మీద నుంచి టువర్డ్స్ ద్వారపూడి వెళ్ళిపోతాం డికేశ్వరం మీద నుంచి. ఇది రాజమండ్రి నుంచి నామూరం వెళ్లే రోడ్ అండి, ఆర్ఎన్బి రోడ్డు. ఎగ్జాక్ట్ గా మోరంపూడి సెంటర్ నుంచి 4.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ విఎస్ మహల్ ఉంటుందండి. శాటిలైట్ సిటీ విఎస్ మహల్ ఉంటుంది. విఎస్ మహల్ దాటి ఇంకొక 100 మీటర్స్ రావాలండి. 100 మీటర్స్ వచ్చిన తర్వాత మీకు కనిపిస్తున్న ఈ రోడ్లోకి రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ రోడ్లోకి రైట్ టర్న్ తీసుకుని మనకు సేల్కి వచ్చిన ప్లాట్ రైట్ సైడ్ సెకండ్ ప్లాట్ ఏనండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. నేను ప్లాట్ దగ్గరకు వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. ఇది డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అండి. మనకు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. 909 గజాలండి, గజం వచ్చి 13,000 రూపాయలు చెప్తున్నారు. నామూరం వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. సెమీ కమర్షియల్ ప్లాట్. మీకు అక్కడ దూరంగా షెడ్ అది కనిపిస్తుంది కదండి, అదే విఎస్ మహల్. మీకు రూట్ ఇంకోసారి చూపిస్తాను. మీకు ఇక్కడ లారీ వెళ్తుంది కదండి, అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని 4.5 కిలోమీటర్స్ వెళ్తే మోరంపూడి సెంటర్ నేషనల్ హైవేకి వెళ్ళిపోతామండి. ఇట్లా రైట్కి వెళ్తే నామూరం వెళ్తాము. ఎగ్జాక్ట్గా మోరంపూడి సెంటర్ నుంచి 4.5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ విఎస్ మహల్ ఉంటుంది. మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే విఎస్ మహల్ అండి. విఎస్ మహల్ దాటి ఇంకో 100 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలండి. రైట్ టర్న్ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. నెక్స్ట్ బౌండరీస్ చూపిస్తానండి. మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు వచ్చి 138 అడుగులు అండి, 138 ఫీట్ ఉంటుంది. వెనకాల రాయి ఉంటుందండి, దూరంగా ఉంటుంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, డైరెక్ట్గా వచ్చినప్పుడు చూడొచ్చండి. ఈస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి 61 అడుగులు అండి. మీకు 61 అడుగులకి రాయి ఉంటుంది. ఇది డిటిసి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందున్న రోడ్ వచ్చి 40 అడుగుల రోడ్డు. 3 ఫేజ్ కరెంట్ లైన్ కూడా ఉందండి. ఇది అపార్ట్మెంట్ గానే, గోడౌన్స్ గానే, సెమీ కమర్షియల్ గానే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి మీకు ఇక్కడ ఎల్లో కలర్ రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 61 అడుగులు ఫేసింగ్ అండి. ఇక్కడ నుంచి సౌత్ వైపు లోతు వచ్చి 128 అడుగులు అండి. బ్యాక్ సైడ్ 128 అడుగులకి రాయి ఉంటుందండి. అట్లాగే వెస్ట్ వైపు వచ్చి 62 అడుగులు అండి. ఈ ప్లాట్ మనకి నార్త్ వైపు వాయువ్యం ఒక 10 అడుగులు పెరిగి ఉంటుందండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. ఈస్ట్ రోడ్ ఫేసింగ్ 61 అడుగులు, వెస్ట్ వచ్చి 62 అడుగులు అండి, సౌత్ 128, నార్త్ వచ్చి 138 అండి. నార్త్ వైపు ఒక 10 అడుగులు పెరిగి ఉంటుందండి, వాయువ్యం పెరిగి ఉంటుంది. టోటల్గా 909 గజాలండి ప్లాట్, డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది నామూరం వెళ్లే రోడ్లో శాటిలైట్ సిటీ విఎస్ మహల్ పక్కన ఉన్న డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 909 గజాలు, సెమీ కమర్షియల్ అండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాటే మనకు సేల్కి వచ్చింది. ఇది గజం వచ్చి 13,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 13,000 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఓన్లీ 500 రూపీస్ వరకే నెగోషియేషన్ ఉంటుందండి, ఎక్కువ నెగోషియేషన్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.